శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం మరియు ద్వాదశ రాశులకి ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా వెల్కమ్ టు స్పాట్ న్యూస్ K27 టీవీ ప్రేక్షక మిత్రులకి శుభాకాంక్షలు. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అశ్విని భరణి కృత్తిక మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి పరీక్షలతో కూడినటువంటి పురోగతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏళ్నాడు శని నడుస్తుంది, ప్రారంభ దశ. ఒక్క శని మాత్రమే బాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ధైర్యం క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మంచి మార్పులు తీసుకొస్తారు. ఈ గ్రహ గోచార స్థితి ఈ సంవత్సరంలో మొత్తం శని మీ మీనరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఏళ్నాటి శని యొక్క ప్రారంభ దశ అని చెప్పొచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల విదేశీయ సంబంధాలు పెరుగుతాయి, మానసిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురుడు 3వ ఇంట ఉంటాడు. జూన్ 2, 2026 గురు 4వ ఇంటికి కర్కాటంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 5వ ఇంటికి సింహంలోను. జనవరి 25, 2027 ప్రగతిలో తిరిగి మళ్ళీ 4వ ఇంటికి వస్తున్నారు. ప్రభావం విద్య మరియు జ్ఞానాభివృద్ధి ఉంటుంది. గృహంలో సౌకర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాహు కేతు ఎలా ఉన్నారంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 11వ ఇంట్లో, కేతు 5వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 10వ ఇంట మకరంలోను, కేతు 4వ ఇంట కర్కాటంలోనూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు, కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజగ్రహం మే 11, జూన్ 20, 2026 వరకు కుజుడు జన్మరాశిలో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కోపం నియంత్రించబడతారు. ఇంకా ఆదాయ పరంగా కూడా క్రమం పెరుగుతుంది, చాలా అద్భుతంగా కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. పై అధికారంలో ప్రెజర్స్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మీరు ఎదురు చూస్తారా ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్, అవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఉద్యోగస్తులు అస్సలు వెళ్ళకండి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకందరికీ కూడా, సివిల్స్ కానీ గ్రూప్స్ లో కానీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. డిఫెన్స్, పోలీస్, గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను, అన్ని సెక్టార్ల వాళ్ళకి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా వివాహాది శుభ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఎన్నో రోజులుగా ఆటంకమయ్యేదంతా కూడాను ఈ ఉగాది తర్వాత మంచి మంచి సంబంధాలు, రాముని కళ్యాణం అయిన తర్వాత మీకు మంచి మంచి అవకాశాలు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగ్యం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల సహకారంతో కలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు కాస్త పెద్దలతో ఒప్పించి చేసుకోండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నిద్ర సమస్యలు, బీపీ లాంటిది కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తే మంచిది. భయపెట్టడానికి కాదు, ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశం ఉంది. అది అవ్వకుండా ఉండాలంటే డాక్టర్ని సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ప్రయాణాల విషయంలో విదేశీయ ప్రయాణం కోసం, విదేశీయ చదువు, ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళు కాస్త మిశ్రమ వాతావరణం కనబడుతుంది జూలై వరకు. ఎందుకంటే దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది కాబట్టి ఇవన్నీ సెట్ అవ్వడానికి జూన్, జూలై అవుతుంది. జూలై తర్వాత మీకు విదేశీయ ప్రయాణం, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి లే ఆఫ్ అయిపోయిందండి, మాకు మేమేం చేయాలి అంటే, ఒక పక్క ఏళ్నాడు శని నడుస్తుంది, ఒక పక్క ప్రపంచ ఆర్థిక మంద్యంలో పడింది. కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త ఉండండి. జూలై తర్వాత అన్ని సర్దుకుంటుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతే. అదొకటి మాత్రం చూసుకోవాలి. ఇక వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు చూస్తారా, వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ అంతా కూడా పెట్టుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కాలఘట్టం అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఈసారి వ్యాపారం ఉండబోతుంది. ఎక్సలెంట్ గా ఉంటారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు శని భగవానుడు, ఎందుకంటే నాలుక మీద వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు. కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు లేదా భాగస్వామ్యం వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. టూర్స్, ఆధ్యాత్మిక టూర్స్ లేదా ప్రైవేట్ టూర్స్ కూడా వెళ్లే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, కానీ మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యవసాయదారులకైతే మెండైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. చాలా అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులు. ఇప్పుడు ఈ నక్షత్రాల వారిగా ఈ సంవత్సరము ఎలా ఉంది అని చూస్తే,
అశ్విని నక్షత్రం కొత్త అవకాశాలు, వ్యాపార ప్రారంభాలకి అనుకూలం, ప్రయాణాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశిలో. ఇంకా భరణి నక్షత్రం వారికి ధనలాభం, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా కృత్తిక మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సంవత్సరం 60+40 అనొచ్చు. 60% పాజిటివ్ గా ఉంది, 40% మిశ్రమంగా ఉంది. దీనికోసం చిన్న చిన్న పరిహారాలు మీరు కూడా దగ్గర ఉన్నటువంటి మీ గురువుని సంప్రదించి చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడాను మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం అంటే 1, 3, 9. అదృష్ట రోజులు మంగళవారం, ఆదివారం. అదృష్ట రంగులు ఎరుపు మరియు కేసరి. ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సంప్రదించండి, బాగా దర్శించండి, వెళ్ళి అక్కడ కావడి ఉంటుంది, ఆ కావడి ఇవ్వండి, పాలాభిషేకం చేయండి, శివాలయాల్లో అభిషేకం చేయండి, ఎర్రని పుష్పంతో భగవంతుడికి అర్చన చేయండి, పేదవాళ్ళకి మంచినీళ్ళు, వస్త్రము అవన్నీ చేయండి, ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క ఇష్ట దైవం ఎవరైనా ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, ఆ దేవాలయానికి వెళ్ళి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.